హాయ్. ఇరు జట్లకి ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో అయితే కేకేఆర్ అయితే మంచి సాలిడ్‌గా గెలిచిందండి. అది కూడా చాలా మంచి విజయం వచ్చింది. ఎందుకంటే 16 ఓవర్లు 3 బాళ్ళకే కంప్లీట్ చేసింది టార్గెట్‌ని. ఏదైతే ఫస్టు డీసీ బ్యాటింగ్ చేసిందో 153 పరుగులే చేసింది. యాక్చువల్‌గా 200 స్కోర్ ఇవ్వాల్సింది టార్గెట్. కానీ వాళ్ళు బ్యాట్స్‌మెన్స్ అయితే తడబడ్డారు. తడబడి అందరూ వరుసగా అవుట్ అవ్వడం చూసాం. ఎవరు కూడా బిగ్ స్కోరర్స్ అయితే రాలేదు. చాలా ఇబ్బందులు అయితే గురి చేశారు. అందులోనూ వరుణ్ చక్రవర్తి అయితే మంచి బ్రిలియంట్ బౌలింగ్ తోటి మిడిల్ ఆర్డర్‌ని ఎవరైతే మంచిగా ఆడుతున్నారో ప్రతి మ్యాచ్‌లోనూ పంత్ కావచ్చు, లేకుంటే స్టబ్స్ కావచ్చు, లేకుంటే వీళ్ళిద్దరిని మంచిగా అయితే అవుట్ చేశాడు వరుణ్ చక్రవర్తి అయితే కరెక్ట్ టైంలో అయితే. దాని కారణంగా అయితే వాళ్ళకైతే బిగ్ స్కోర్ అయితే రాలేదు. ఓపెనింగ్ మళ్ళీ సేమ్ జాక్ ఏదైతే మంచిగా ఆడతాడో ఫ్రెజర్ అసలుకి అతని నుంచి బ్యాటింగ్ అయితే రాలేదు. స్టార్టింగ్ ఒక 6 ఓవర్ 4 కొట్టినప్పటికీ ఆ తర్వాత నుంచి అవుట్ అవడంతో ఆ తర్వాత పోరాలు వచ్చాడు. అతను కూడా బిగ్ హిట్ కొట్టే ప్రయత్నం చేశాడు. అతను ఆడలేదు. షాయ్ హోప్ మిస్ అయిపోయాడు. ఒకరి తర్వాత ఒకరు ఎవరు కూడా లేదు కాబట్టి ఇంకా లాస్ట్లో కుల్దీప్ యాదవే మీరు అర్థం చేసుకుంటే కుల్దీప్ యాదవ్ హైయెస్ట్ స్కోరర్గా ఉన్నాడు 35 పరుగులతోటి. మరి మీరు అర్థం చేసుకోవచ్చు మరి బ్యాటింగ్ ఎంత విఫలమైందో డీసీది. దీని కారణంగానే వాళ్ళైతే దారుణమైన పరాజయాన్ని చూడడం చూసాం. దాదాపు 7 వికెట్ల తేడాతోటి అయితే కేకేఆర్ అయితే మంచి సాలిడ్గా అయితే గెలిచింది. అందులోనూ 16 ఓవర్లు 3 బాల్కే కంప్లీట్ చేసింది కాబట్టి రన్ రేట్ చాలా ఇంప్రూవ్ అయింది. వాళ్ళకైతే బెర్త్ 99 కదా 100% ఖరారు అయిపోయినట్టే కేకేఆర్కి. ఎందుకంటే ఇది ఓడిపోయి ఉంటే కొంచెం కేకేఆర్ కూడా సందిగ్ధతలో ఉండేది. అలా ఎస్ఆర్హెచ్ అయితే సిఎస్కి ఉండేదో అలా సందిగ్ధత అయితే ఉండేది. మిగతా మ్యాచ్ల మీద డిపెండ్ అయ్యాల్సిన పరిస్థితి వచ్చి ఉండేది. కానీ ఏదైతే డీసీ మీద ఈజీ విజయం గెలిచిందో మంచి ప్లస్ రన్ రేట్ వచ్చింది. +1 దాకా వెళ్ళిపోయింది. అదైతే ఇప్పుడు ఎస్ఆర్హెచ్కి సిఎస్కి అయితే కొంచెం పరీక్ష ఉంటుంది. ఎందుకంటే మిగతా మ్యాచ్లు ఏదైతే జరగబోతాయో వాటి మీద డిపెండెన్స్ అయితే ఉంటుంది ఎస్ఆర్హెచ్కి సిఎస్కేకి. డీసీ కూడా మంచి సువర్ణ అవకాశం. ఈ మ్యాచ్ ఓడిపోవడంతో అయితే వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందులు అయితే పడ్డం చేసాం. ఎందుకంటే హైయెస్ట్ మ్యాచ్లు ఆడింది వీళ్ళే. 11 మ్యాచ్ల దాకా ఆడారు. 11 మ్యాచ్లకి 10 రన్సే కాబట్టి కొంచెం ఇబ్బంది అయితే ఇంకా ఆల్మోస్ట్ కొంచెం ఉంటుంది. 3 మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి అవకాశం ఉంటుంది. కానీ 3కి 3 గెలవాలి డీసీ అయితే. 3కి 3 గెలిస్తేనే క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. మరి చూద్దాం మరి ఏం జరగబోద్దు. ప్రస్తుతానికైతే ఇంకా టేబుల్లో అయితే ఈ 4 రోజులు జరిగిన మ్యాచ్లు అయితే టేబుల్ మొత్తం తారుమారు అయిపోయింది. ఎంత తారుమారు అయిందంటే ఎస్ఆర్హెచ్ ఓడిపోవటము, అలానే సిఎస్కే గెలవటము, ఆర్సీబీ వరుసగా 2 మ్యాచ్లు గెలవటము, ఇలా అయితే కొన్ని టేబుల్స్ అయితే తారుమారు అయిపోయినాయి. ఎంతలా తారుమారని అంటే ఈజీగా వెళ్ళిపోతారు అనుకున్న వాళ్ళు సడన్గా పైకి రావడం చూసాం. జీటీ ఆల్మోస్ట్ పడిపోయింది అనుకుని చెప్పడం. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఏదైతే ఈ మ్యాచ్ ఉందో ఆర్సీబీ వరుసగా 2 మ్యాచ్లు గెలిచి అసలుకి టేబుల్ అయితే గెలిచినప్పటికీ వాళ్ళైతే టేబుల్స్లో పెద్ద మార్పు ఏమైతే రాలేదు. మార్పు పెద్దగా రాలేదు కాబట్టి డీసీ కొంచెం క్రిటికల్ సిచ్యువేషనే ఉందనుకోవచ్చు ప్రస్తుతానికి అయితే నాకు తెలిసి. ఆ తర్వాత ఎల్ఎస్జీకి ఈరోజు ఎంఐకి మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ కూడా డిసైడ్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఎంఐ ఈ మ్యాచ్ ఓడిపోతే 99% అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ అయిపోద్ది. ఆర్సీబీ లాగానే వాళ్ళకి ఛాన్సెస్ ఉండవు ప్లే ఆఫ్కి. అలానే ఎల్ఎస్జీ మ్యాచ్ వాళ్ళు కూడా గెలవాలి. వాళ్ళు గెలవకపోతే కూడా ఇప్పుడు ఏం కోరుకుంటారంటే ఎంఐ గెలవాలని కోరుకుంటారు, ఎల్ఎస్జీ ఓడిపోవాలని కోరుకుంటారు ఈ సిఎస్కే అలానే ఎస్ఆర్హెచ్. ఎందుకంటే ఎల్ఎస్జీ గెలిచిందంటే వాళ్ళు 12 పాయింట్లతో పైకి వెళ్తారు కాబట్టి 10 మ్యాచ్లకి ఖచ్చితంగా సిఎస్కే నెక్స్ట్ మ్యాచ్కి గెలవాల్సి ఉంటుంది. ఈ రకంగా చూసుకున్నా కొంచెం ఎల్ఎస్జీ ఓడిపోవాలని అయితే వాళ్ళు కోరుకుంటారు. చూద్దాం మరి ఈరోజు మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎంఐ గెలిస్తే మటుకు కొంచెం వాళ్ళ ప్లే ఆఫ్ ఆశలు కొంచెం సజీవంగా ఉంటాయి. ఒకవేళ ఓడిపోతే మటుకు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఎల్ఎస్జీ క్వాలిఫై ఛాన్సెస్ చాలా మెరుగుపరుచుకుంటుంది. ఇది ఓవరాల్గా నిన్న జరిగిన మ్యాచ్ తోటి అయితే పైన ఆర్ఆర్ కేకేఆర్ ఆల్మోస్ట్ డిసైడింగ్ అయిపోయినట్టే. ఆర్ఆర్ అయితే 100% అయిపోయింది. కేకేఆర్ కూడా ఆల్మోస్ట్ 100% అయిపోయినట్టే. ఇంకా సిఎస్కే, ఎస్ఆర్హెచ్, ఎల్ఎస్జీ మరి చెప్పలేము. ఇంకా జీటీ ఉంది, అన్ని రేస్లో ఉన్నాయి. మరి టన్లో ఏదో వస్తుందని చూడాలి. ప్రస్తుతానికి సిఎస్కే, ఎస్ఆర్హెచ్ పైన ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏ 3 మ్యాచ్లు గెలిచినా వాళ్ళకి, ఎందుకంటే ఇంకా 5 మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి ఏ 3 మ్యాచ్లు గెలిచినా కూడా వాళ్ళు క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మరి చూద్దాం ఏం జరగబోద్దు.